పాలనా వ్యవహారాల్లో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కార్పొరేట్ రిలేషన్స్లో పరిచయం చేయడం, పట్టు పెంచడం అనే ఒక ప్రక్రియ జరగవచ్చు. సో ఇంకా జనసేన పార్టీ ఈ రకంగానే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయాల్సి ఉంటుందంటారా? కూటమి అనే ఏ రకంగా అన్ని రకాలుగా పాలన మీద మరి ఈయనకి పట్టు సాధించుకోవాలి అంటే తప్పకుండా. అంటే మీ ప్రశ్న మీరు సూటిగా అడగకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళటం లేదని అడుగుతుండొచ్చు. ఒకటి, ఒక ప్రభుత్వం తరఫున ఒక రాష్ట్రం నుంచి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తారు, ఇద్దరు మళ్ళీ వీళ్ళు లేకపోతే ఇంకా ఇతర మంత్రులు, అంత కంటింజెంట్ ఎందుకని అనుకొని ఉండొచ్చు. రెండవది, దాని ఆధారం ఏంటో నేను ఇంకా పూర్తిగా చూడలేదు, కానీ నేను దావోస్ వెళ్ళొస్తా, రాష్ట్రాన్ని నువ్వు చూసుకో అని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు చెప్పాడని ఒక స్టోరీ చూశాను నేను. ఓకే, ఒక స్టోరీ చూశాను. కాబట్టి మీరు కూడా చూసి ఉండొచ్చు, మీరు ఇప్పుడు కూడా చెక్ చేయొచ్చు అది స్టోరీనా లేకపోతే ఒకటైతే నిజం కదా. వాళ్ళిద్దరు లేనప్పుడు కొద్ది రోజుల పాటు రాష్ట్రానికి నెంబర్ 2 ఆటోమేటిక్గా ఆయన ఇదవుతాడు కదా. కాబట్టి అలా ఆ కోణం కూడా దీంట్లో ఒకటి ఉంది. ఇంకా మూడోది, చంద్రబాబు నాయుడు ప్రిఫరెన్సెస్ లేకపోతే ప్రయారిటీస్, ఆయన స్టైల్ ఆఫ్ దీంట్లో క్లారిటీ ఉంది ఆయనకు. రాష్ట్రం మీద పట్టు, రాష్ట్రంలో రాజకీయ సామాజిక మద్దతు తీసుకోవటం కోసం పవన్ కళ్యాణ్కు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం. అదే సమయంలో పార్టీ హైరార్కీలో తన వారసుడు దాన్ని కాపాడడం. ఇందులో ఏమి క్లారిటీ వచ్చేస్తుంది. దావోస్లో ఏపీకి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫైనాన్సెస్ ఏమొస్తాయి ఏంటి ఇది పక్కన పెడదాం. ఎలాగో మీకు 2 రోజుల పాటు పుష్కలంగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఏం జరిగింది ఇవన్నీ చాలా విజన్లు ఇవన్నీ మీరు చూస్తారు. లోకేష్ శివాజీ అవన్నీ కూడా ఈయన స్టైల్ కొంచెం డిఫరెంట్ వాళ్ళిద్దరికి. కాబట్టి చూద్దాం ఆయన కూడా ఏం చెప్తారో. ఆల్రెడీ విశాఖలో అదాని డేటా సెంటర్ ఇవన్నీ కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్, అంతే న్యాచురల్ అండి. ఇంతకంటే ఇప్పుడు ఒకటి ఉత్సాహం కొద్దీ లేదా మీడియాలోనో పవన్ కళ్యాణ్ అంతా చేసేసారు, వ్యూహాత్మకం అయిపోయింది, తిరుపతిలో ఆటలు కొట్టాడు, ఇంకో చోట బెదర కొట్టాడు, ఇవన్నీ ఎన్నైనా చెప్పొచ్చు. బట్ ఏం చెప్పినా పవన్ కళ్యాణ్కు రియాలిటీస్ తెలుసు కదా. తన పార్టీ, తన సంఖ్యాబలం, తను యంత్రాంగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇది అయితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడులోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం లిబరల్గా మాట్లాడితే కూడా వెంటనే తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం అనుకూల మీడియా ధ్వజమెత్తేస్తున్నారు. ఎక్కడ ఏంటి మేముంటే మీరు వచ్చి మామూలుగా కాదు ఈ పద్ధతిలో. అదే సమయంలో తన సొంత అస్తిత్వాన్ని, తన సొంత వ్యవస్థను పెంచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. వీళ్ళిద్దరి పైన మళ్ళీ పెద్దన్న ఒక ఆయన బీజేపీ ఆయన ఉన్నాడు. సో పెద్దన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ వరకే, ఢిల్లీలో పెద్దన్న మళ్ళీ మోదీ గారు ఎల్లుండి వస్తున్నాడు కదా, అమిత్ షా. అందువల్ల ఈ రాజకీయ విన్యాసాల మధ్యలోనే మనం దావోస్నైనా పవన్ పాత్రనైనా అర్థం చేసుకోవాలి. బట్ పవన్ ఆల్రెడీ ఫోకస్ పొందాడు. ఇంక పవన్కు ముందే చాలా ఫోకస్లో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. సరే, ఎన్టీఆర్ తర్వాత సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఈజ్ పవన్ కళ్యాణ్. పొలిటీషియన్ కమ్ హీరో. బహుశా అది జాతీయంగానే చెప్పొచ్చు, మనం కేవలం రాష్ట్రంలో చెప్పలేం, రాష్ట్రంలోనే చెప్పలేం మనం. చిరంజీవి బేస్ చేశాడు, పునాది వేశాడు. పవన్ కళ్యాణ్ దాని మీద నిలదొక్కుకోవడం ద్వారా చిరంజీవి కొంతవరకు విజయం సాధించి ఇంకా చాలా అనుకున్నాడు. అంతకుముందే మెగాస్టార్ కదా, కాబట్టి అది వేరే చర్చ అనుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ విల్ కంటిన్యూ ఇన్ హిజ్ ఓన్ వే. అయితే కొంతమంది ఇప్పుడే కథలు చెప్తుంది ఏంటి లేదా కోరుకుంటుంది ఏంటి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాం మీకు లేనిది. అసలు పవన్ కళ్యాణ్ మీద మీడియా ఇంత ఫోకస్ ఎందుకు పెడుతుంది? న్యాచురల్గా ఫోకస్ ఉంది. నేను కూడా 2018 నుంచి మాట్లాడుతున్నాను. బాగా మొదట్లో ప్రోత్సహించిన వాడిని కూడా. ఇప్పుడు వైసీపీలో ఒక వర్గం పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది. వైసీపీ మీడియాలో కూడా మీకు ఇదే కనిపిస్తాయి. వాళ్ళు ఎంతసేపటికి లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఒక నెరేటివ్ డెవలప్ చేస్తుంది వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు అంటే వైసీపీలో అందరూ కాదు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆ పల్లెత్తు మాట అన్నాడు, ఎన్నికలైన తర్వాత చూడండి అని ఒక వైసీపీ నాయకుడు మొన్న నన్ను అడుగుతున్నాడు. నిజంగానే ఎక్కడ తగిలండి అంటే అనాలని నేనేం కోరుకోవట్లేదు, జరుగుతున్న దాని గురించి నా వ్యాఖ్యానం చెప్తున్నాను. సో విజయసాయిరెడ్డి అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ కలిశాడు. అది నాకు ప్రత్యక్షంగా వాళ్ళ ద్వారానే నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ కలిసి పొత్తు కోసం 2019లో చాలా ప్రయత్నం చేశారు. 2020 అప్పుడు వైసీపీ వాళ్ళు మొదట ట్రై చేశారు, తర్వాత ఒంటరిగానే వెళ్ళారు వాళ్ళు, వామపక్షాలైనా ఇదైనా. కానీ 2024లో దెబ్బతిన్న తర్వాత విజయసాయిరెడ్డి, మన స్టోరీ యాక్చువల్గా విజయసాయిరెడ్డిది, మీరు విజయసాయిరెడ్డిని కూడా పెట్టుకోవచ్చు. విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్కు చాలా అనుకూలమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. ఎందుకు వహిస్తున్నారు అంటే ఆయన బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నారు.
ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఓకే. కాబట్టి చంద్రబాబునో లేదా తెలుగుదేశం మీడియా అధిపతుల్లో ఏదైనా అనొచ్చేమో కానీ జనసేనతో కానీ బీజేపీతో కానీ ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి చేసుకోదలుచుకోలేదు. అందుకని వ్యూహాత్మకంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఆయన పాత్రను తమకు అనుకూలంగా చిత్రించి లోకేష్కు వ్యతిరేకంగా చెప్పి, అంటే ఇది థర్డ్ ప్లాట్ఫామ్. అంటే వైసీపీ ఎన్డీఏ కాకుండా థర్డ్ ప్లాట్ఫామ్ బీజేపీ సెంట్రిక్, పవన్ ఫోకస్డ్, అది జరుగుతుంది అని. అందుకనే వీళ్ళు చేర్చుకునే వాళ్ళ మీద కూడా టీడీపీలో కొన్ని అసంతృప్తులు, సనుగుళ్ళు ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ పవన్ కళ్యాణ్ తన స్టైల్లో తను వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది వేరే. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన క్యాబినెట్ భేటీ గ్రామ